హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఎప్పటినుంచి అనుకుంటున్న చికెన్ పచ్చడి అయితే ఈరోజైతే పెట్టేసానండి. చాలా టేస్ట్‌గా ఉంది. ఫస్ట్ టైం పెట్టినా కూడా నాకు పర్ఫెక్ట్‌గా అయితే కుదిరింది. ఇంక నేను ఈ చికెన్ పచ్చడికి ఎంతెంత ఏమేమి వేసానన్నది వివరంగా అయితే చెప్తాను. దీనికైతే నేను ఒక కోడి తీసుకున్న తర్వాత మెత్తని ముక్కలండి బోన్‌లెస్ చికెన్ అయితే ఒక కేజీ మట్టుకి పక్కన పెట్టిచ్చేసాం కొట్టిచ్చి. మిగతాదైతే కర్రీ చేశాననుకోండి బోన్స్ ఉన్నదైతే ఇంక బోన్స్ లేకుండా ఇలాగ ఈ చిన్న చిన్న ముక్కలుగా అయితే కొట్టించి దీంట్లోనైతే మనం శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక స్పూన్‌కి తక్కువ వేసుకోండి సాల్టు, అలాగే పసుపు 2 వేసి కలిపేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతది కదా! అందుకని మనం సాల్ట్ అయితే వేయాలి. మరీ ఎక్కువ వేసినా మనకి చికెన్ అన్నది మరి ముక్క అయితే ఉప్పగా అయిపోతది. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకోండి చికెను. దీనికి ఏమేమి మసాలా అన్నది నేను చెప్తానిప్పుడు. ఒక 3 స్పూన్లు ధనియాలు, అలాగే ఒక స్పూను జీలకర్ర, చెక్క, యాలక్కలు ఒక 4, ఇంకా లవంగాలు ఒక 6, 7 అండి. అలాగే ఆవాలు ఒక అర స్పూన్ వరకే తీసుకున్నాను. అలాగే ఒక అర స్పూను మెంతులు, ఇంకా బిర్యానీలో ఏసే బిర్యానీ పువ్వు ఒక 2 అండి. ఇవన్నీ. తర్వాత గసగసాలు ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. ఈ గసగసాలు కూడా వేసేసి ఇవన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేయాలి. గసగసాలయితే మీకు చూపించలేదు కదా! ఇందులో కడాయిలో ఉన్నాయి చూసారు కదా! ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఇంకా చెక్క కూడా చిన్నవైతే అండి ఒక 2 తీసుకొని చిన్న పీసులు ఇలాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. దగ్గరుండి మనం కలపాలి. ఇవన్నీ కలిపేసి ఇంకా పక్కన పెట్టుకోండి చల్లారనివ్వండి. ఇంకా దీనికైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్‌గానే చేసుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకోవాలి మనం. కొంచెం నేను రోట్లో వేసి ఇలా దంచుకున్నాను. మరీ మెత్తగా అయితే చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మసాలాలు చల్లారాక ఇలా పౌడర్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు వెడల్పాటి దళసరిదైతే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత, మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇంకా చికెన్ వేసేసి హై ఫ్లేమ్‌లో అయితే పెట్టేసుకోండి. కానీ దగ్గరే ఉండండి. కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకి కిందన అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇక ఇందులోంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతది కదా! ఈ వాటర్ బయటకొచ్చే వరకు మనం ఇలా దగ్గరుండి కలుపుతూ ఉండాలి. కొంచెం టైం అయితే పడతది మనకి చికెన్ పచ్చడి చేయడానికైతేని. ఎందుకంటే ఇప్పుడు మనం రోస్ట్ చేయాలి. తర్వాత ఆయిల్‌లో కూడా చాలా సేపయితే మనం రోస్ట్ చేసుకోవాలి కాబట్టి, ఇక దగ్గరుండి మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి. చూసారు కదా! అలా నెమ్మదిగా వాటర్ అయితే ఇలాగా సెపరేట్ అవుతుంది కదా! ఇలా కలుపుతూ కూడా మనం దగ్గరుండాలి. ఇంక వాటరయితే బాగా ఎక్కువగా వచ్చింది కదండీ! ఇంక ఈ వాటర్ ఇంకి వరకు మనం ఉంచామంటే ముక్కయితే మొత్తం విడిపోతది. అందుకని చెప్పి నేను ఇంకా ఈ చికెనయితే సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకయితే తీసేసుకున్నాను. ఇలా చికెనంతా కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాటర్‌లోనే మొత్తం అంతా మనం ఉంచామంటే ఇంకా మనకిక్కడే మొత్తం అంతా చిన్న చిన్న పీసుల్లాగా అయితే అయిపోతది. చూసారా ముందైతే అసలు వాటర్ కనిపించలేదు కదా! లాస్ట్‌కొచ్చినాక మనకి ఎంత వాటర్ అయితే వచ్చిందో మనకి ఇక్కడ ఎక్కడ కూడానండి మనకి తడి తగలకుండా కూడా చూసుకోవాలి. ఈ వాటర్‌లోంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే దీన్ని డీప్ ఫ్రై చేస్తాం కదా! కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఇంకా చికెన్‌ని ఆయిల్‌లోనే వేసి వేయించేస్తున్నారు. కానీ ఇలా ముందుగా తీసుకుంటే మనము ఇంకా వాటర్ అన్నది చికెన్‌లో ఉన్న వాటర్ అయితే బయటికి సెపరేట్ అయిపోతది. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇంకా వాటర్ తీసేసి మరలా కడాయిని వాటర్ వంపేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను దీనికైతే నువ్వుల నూనె తీసుకున్నానండి. ఇంకా పచ్చడికి నువ్వుల నూనె అయితే తీసుకున్నాను. ఒక 400 గ్రామ్స్ నువ్వుల నూనె అయితే వేసుకున్నాను ఈ కడాయిలో. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చికెన్ పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. నేను ఇంకా పెద్ద కడాయి తీసుకున్నాను కాబట్టి మొత్తం అయితే వేసేసాను. కేజీ చికెన్‌ని కూడా వేసేసాను. ఇలా మొత్తం చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు కూడా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కింద అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి చికెన్ అయితే. ఇది కొంచెం బాగా ఎక్కువ రోస్ట్ అవ్వాలి. మరీ ఎక్కువ కలర్ మారే వరకు అయితే వేయించేయకండి. ఎందుకంటే ముక్క అనేది గట్టిగా అయిపోతది. మనం చూసుకొని దగ్గరుండి చూసుకొని దింపుకోవాలి.
ఇలా అటు ఇటు కలుపుతూనే ఉండాలి ముక్కలనైతే. ఇక్కడైతే మనకు కొంచెం టైం పడతదండి. ఇలా ముక్కలనైతే ఇంకా రోస్ట్ చేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడైతే మనకి 3, 4 నెలలైతే నిల్వ ఉంటదండి. ఎక్కడ తడి తగలకుండా చూసుకుంటే మనకి. ఇంకా దీనికి కూడా గ్రేవీ కూడా ఎక్కువగానే వచ్చింది. మనం వేసుకున్న వాటిని బట్టి కూడా కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంటది. మసాలాలు క్వాంటిటీని బట్టి కూడా మనకు గ్రేవీ వస్తది. చూసారు కదా! ఇలాగా కొంచెం కలర్ అయితే మారింది కదా! ఇలా నెమ్మదిగా మొత్తం అంతా కూడా తిప్పుకుంటూ మనం కలుపుకోవాలి. ఇంకొంచెం కలర్ మారే వరకైతే నేను వేయించుకున్నాను. ఈ కలర్ వచ్చింది కదా! ముక్కలు చూసారా? ఇంకా అడుగైతే పట్టవండి. ఇంకా వేగిపోయినాయి కాబట్టి ఇంక అడుగు పట్టవు. నాకు ఇంకా ఆయిల్ అయితే ఇదే సరిపోయింది. ఇంక నేను ఆయిల్ అయితే వేయలేదు. ఇంక ఇలా వేగిన తర్వాత వీటినైతే ఇప్పుడు సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని కూడా తీసేసుకొని ఇంకా ఆయిల్ ఉంటది కదండీ! ఇప్పుడు ఈ ఆయిల్‌లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ముందుగా దంచుకున్నాను కదా! ఇదొక నాకు 2 ½ స్పూన్స్ అయితే అయింది. అల్లం అంతా మొత్తం వేసేసి ఇంకా పచ్చి వాసన పోయే వరకు ఆయిల్‌లో అయితే బాగా వేయించుకోవాలి. ఇంకా నువ్వుల నూనె కదండీ! వెంటనే నురగలాగా అయితే వచ్చేస్తుంది. దీనికి మీరు నువ్వుల నూనె తీసుకున్నా సరే, పల్లీల ఆయిల్ తీసుకున్నా సరే రెండిట్లో ఏదన్నా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అయితే ఆయిల్‌లో వేగాలి. వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా! ఇప్పుడు ఈ చికెన్ మరలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరి కాసేపు మనం వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి ఆ ఫ్లేవర్ పట్టే వరకు మనం ఇలా వేయించుకోవాలి. ఇలాగా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే నేను మరలా ముక్కలనైతే వేయించుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో. చూసారు గదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ముక్కలు కూడా బాగా పట్టినియి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టింది. మీరు చేసుకున్నప్పుడైతే సరైన కొలతలతో చేసుకోండి. మనకి కారము, సాల్టు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. సాల్ట్ అయితే మనం కొంచెం తగ్గించే వేసుకోండి. ఎందుకంటే ఎక్కువైతే బాధ కదా! ఆ తర్వాత కావాలనుకుంటే కలుపుకోవచ్చు. ఇలా కాసేపయితే నేను ఇంకా ముక్కలనైతే వేగనిచ్చాను అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని. నెక్స్ట్ అయితే అండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా! ఈ పౌడర్ అన్నది మసాలా పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంటని ఇప్పుడు మసాలా పౌడర్ అయితే వేసేసుకున్నాను. నాకు అరకప్పుకి పైనే వచ్చింది. ఈ సామాన్లన్నీ గరం మసాలా సామాన్లు. అలాగే నెక్స్ట్ అయితే సాల్ట్ అండి. ఇది కూడా ఒక అరకప్పుకి వేశాను. అయితే అరకప్పుకి వేశాను కానీ మరొక 2 స్పూన్స్ తర్వాత వేశానండి చూసుకొని నేను. ఈ సాల్ట్ కూడా వేసేసి కలిపాం కదండీ! ఇప్పుడైతే నేను ఇంకా కారం తీసుకున్నాను. ఇది 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అండి. అరకప్పుకి కొంచెం ఎక్కువనే ఏసాను. ఎందుకంటే మనకి నాన్ వెజ్ పికిల్ కాబట్టి కొంచెం ఘాటుగానే ఉండాలి కాబట్టి అరకప్పుకి కొంచెం ఎక్స్‌ట్రానే వేసాను. ఒక 2 స్పూన్స్ అరకప్పు వేసిన తర్వాత మరొక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. ఇలా కారం కూడా వేసేసి కలిపేసాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత మనకి ఇంకా నురగలాగా వస్తది కదండీ! ఇంకా ఆ టైంలో అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా నురగలాగా పైకి తేలుతుందో. ఇంకా పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతండి అంటే మరీ పూర్తిగా అక్కర్లేదు. కొంచెం లైట్‌గా వేడిగా ఉన్నప్పుడు నేను దీనికి ఒక 3 చిన్న నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మరసం పిండుకొని ఒక 15 మినిట్స్ బయట ఎండలో పెట్టుకున్న తర్వాత ఇలా పిండేసుకున్నాను. ఇలా పిండేసుకొని కలిపేసుకుంటే మనకింకా చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతది. నేను పక్కనే కర్రీ చేశానని చెప్పాను కదా! నేను బోన్‌లెస్ వాటితోటైతే పికిల్ పెట్టాను. మిగతాది కర్రీ అయితే చేశాను. ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై
చేయండి. చికెన్ పికిల్ అయితే చాలా టేస్టీగా ఉంటది. నాకు చాలా సింపుల్‌గా అనిపించింది. ఎప్పటినుంచో భయపడిపోయాను పెద్ద ప్రాసెస్ అని. కానీ నాకు చాలా సింపుల్‌గా అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళా కలుద్దాం. థాంక్ యూ.